ఉన్నట్లున్నాడు గాంధీ కదా, ఉన్నారు సార్. గాంధీ గ్రౌండ్లో ఉన్నట్లున్నాడు. గాంధీ ఏంటి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర ఉన్నట్లున్నారు ఉదయం నుంచి. ఏంటి ఈరోజు రైతు 2 అయిద్దా 3 అయిద్దా లేకపోతే రేపేనా ఇంటికి వెళ్ళేది, ఏంటి పరిస్థితి? ఏది నవ్వుకుంటున్నావు? సాధారణంగా చంద్రబాబు గారి రివ్యూలు మీటింగ్లు అంటే సాధారణంగా టైం అవుతూనే సహజంగా ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పార్టీ కార్యక్రమమైనా లేకపోతే అధికార కార్యక్రమం ఏదైనా సరే చంద్రబాబు గారు అంటే కాదు గాంధీ, అది పెద్దవి కావచ్చు, కాదు కావచ్చు, పండుగ కావచ్చు గాంధీ. కాకపోతే 2019 కాదు గాంధీ, నుంచి వచ్చిన ఒక గాంధీ 2019లో ఆయన సీట్లు ఫైనల్ చేసే టైంలో రాత్రి 2 గంటలకి 3 గంటలకు నేను రిపోర్టింగ్ చేస్తూ రాత్రి 2 గంటలకు 3 గంటలకు 4 గంటలకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఏది 4 గంటలకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. పాపం సీట్ల కోసం డిస్కస్ చేసి రాత్రి 2ంటికి 3ంటికి అయ్యి మళ్ళీ రేపు ఉదయాన్నే రమ్మంటే ఇంటికి పోయి ఆడొస్తానని కారులో కొనుక్కొని పొద్దున్నే మళ్ళీ మొహం కడుక్కొని మళ్ళీ మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. 2014 నుంచి 19 వరకు నేను రిపోర్టింగ్లో ఉన్న టైంలో రాత్రి ఆయన రివ్యూలు 12, 1 గంట అయితే 12, 1 గంటకు 2ంటికి ఇంటికి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. ఏం జరుగుతుందంటే ఆ పైనుంచి వచ్చి వారు వెళ్ళిన తర్వాత వెనకమాల వస్తుంటారు ఆఫీసర్లు, వాళ్ళ ముఖాలు చూడాలన్నమాట. ఏంటంటే మాకంటే తప్పదు మీరు ఎందుకు వెళ్ళలేదని అంటారు. అంటే వెళ్ళలేదంటే రిపోర్టింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఇంపార్టెన్స్ ఉండిద్ది, అక్కడ ఏదో రివ్యూ జరుగుతుంటాయి, వాటి సరే ఆ దృష్టిలో పెట్టుకొని ఉంటాం. సరే మనం అది 9 గంటలకో 8 గంటలకో మొదలయ్యిద్ది. మనం అనుకుంటాం కదా ఓకే, 1 గంట గంటన్నరకు అయిపోయిద్ది అనుకుంటాం. 9 అయిద్ది, 10 అయిద్ది, 11 అయిద్ది, 12 అయిద్ది, 1 గంట అయిద్ది, 1:30 ఏమైద్ది. కాకపోతే వాళ్ళు అక్కడ కూర్చున్న అందరికీ పప్పులు అవి వస్తుంటాయి, మధ్యలో లంచ్ అది డిన్నర్ ఉండిద్ది, ఇట్లా జరుగుతూ ఉండిద్ది అనమాట. సరే ఇబ్బంది లేకుండా. సరే అక్కడ ఇట్లాంటి చాలా ఉండేది, ఇప్పుడు చెబితే చాలా ఉండిద్ది. అట్లా కాదు గాంధీ, సరే నువ్వు చెప్పు మొత్తానికి ఇప్పుడు ఏంది పాపం షెకావత్ గారి పరిస్థితి ఏంది? అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి, పార్టీ నాయకులకి, లేకపోతే కనుక ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి, అప్పట్లో తెలుగుదేశం పార్టీ బీట్లు చూస్తున్నటువంటి రిపోర్టర్లకి, వాళ్ళందరికీ, మీడియాకి, వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారి రివ్యూలు అంటే ఒక అవగాహన ఉంది, ఒక టైం ఉంది. ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి పొద్దున 11 గంటలకు వచ్చినటువంటి షెకావత్ గారు కానీ, లేకపోతే ఆయనతో పాటు వచ్చిన పాండే గారికి కానీ, 12:30కు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళు కూడా పొద్దునుంచి రివ్యూలోనే పాపం ఆయనతో పాటు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇందాక ఒక 2 అవర్స్ బ్యాక్ మనోహర్ గారు వెళ్ళిపోయారు బయటికి. లోకేష్ గారు కూడా 5ంటికి ఆ సమయంలో ఇక్కడికి వచ్చారు. అంటే లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి మళ్ళీ మొదటికి వచ్చిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఎడతగని చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా ఏంటంటే కొన్ని సీట్ల విషయంలో వాళ్ళు ఏదైతే క్లోజ్ చేశారో 30 సీట్లు అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంటుకి సీట్లు క్లోజ్ చేశారు. 8 పార్లమెంట్లో కూడా 2 జనసేనకు తీస్తే 6 సీట్లు. ఈ 6 సీట్లు కాకుండా మళ్ళీ కొంతమంది బీజేపీ పెద్దలు మేము ఉన్నామని చెప్పి మాకు ఇవ్వాల్సినటువంటి ఒక డిమాండ్ని మీరు చెప్పినటువంటి ఒక ఆయన సోమవీర్రాజు గారు, తర్వాత జీవీఎల్ నరసింహారావు గారు, ఇంకో ఆయన సీఎం రమేష్ గారు, ఇట్లా కొన్ని ప్రతిపాదనలో డిమాండ్లు తెరపేదకు తీసుకురావడంతో వాటిలో మళ్ళీ ఏంటి కింద మీద పడి మళ్ళీ నెగోషియేషన్లు చేసి ఏం చేయాలనే దాని మీద కసరత్తు చేస్తున్నట్టున్నారు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఈ 24 సీట్లలో ఒక 6 సీట్లు తీస్తే 18 సీట్లు పవన్ కళ్యాణ్ గారి, అట్లాగే బీజేపీ తీసుకుంటామన్నటువంటి 6 సీట్లకు అదనంగా ఇంకా 2-3 అడుగుతున్నారా, అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాలా, టీడీపీ ఖాతాల నుంచి తీసి ఇవ్వాలా అనేది కొంత అక్కడ చర్చ నలుగుతుంది. అది అంటే ఇంతసేపు అసలు ఒక కేంద్ర మంత్రి, ఒక మిత్రపక్షానికి చెందిన పార్టీ అధినేత దాదాపుగా 8 గంటలకు పైగా కూర్చుని వాళ్ళు కసరత్తు దీని మీద చేస్తున్నారంటే సీట్ల కూర్పు కోసం. అంటే ఏదో కొంత జటిలమైనటువంటి సమస్య ఉంటేనే ఇది జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఆయన సీట్ల విషయంలో కొంత క్లారిటీ ఉంది. 1-6 సీట్ల విషయంలో టీడీపీకి జనసేనకు ఉన్నా కూడా దాన్ని తొలగించిన ప్రయత్నం అయితే కనుక చేశారు. ఈరోజు కందుల దుర్గేష్ గారికి నిడదవోలు సీటు ఇవ్వడం ద్వారా అక్కడ ఏదైతే గోరంట్ల బుచ్చి చౌదరి గారి సీటు
పట్టుబట్టారు. దాన్ని క్లియర్ అయిపోయింది. ఇంకా దాదాపుగా పి గన్నవరంకి సంబంధించినటువంటి ఒక సీటు, పి గన్నవరం సీట్లో అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించి మహాసేన్ రాజేష్కి ఇచ్చినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళు డిమాండ్ చేస్తారు మాకు ఇవ్వమని చెప్పి. అటువంటి వాళ్ళే ఆ పార్టీలో నిద్ర కొట్టుకుంటుంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి మేము ఉన్నామంటే ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అక్కడ పెద్ద స్థాయి లీడర్ ఉండి అక్కడ సీట్ డిమాండ్ చేస్తే పర్లేదు. ఇప్పుడు అదేం లేకుండా ఒక వరుసలో సీరియల్లో మాకు రాజోలు జనసేనకి ఇచ్చారు కాబట్టి పి గన్నవరం మేమంటే ఎలా ఉంటుంది అంటే ఇటువంటివన్నీ కూడా గ్రౌండ్ రియాలిటీలో కొంత కాదు కాదు కొంత అర్థవంతంగా ఉంటాయో లేదో కదా. కానీ మరి సీట్ అడగటం తేలిక, కానీ అక్కడ సీట్లో గెలవటం ముఖ్యం కదా. ఇప్పుడు ముగ్గురు కలిసిన ఉద్దేశం లక్ష్యం ఏంటి? గెలవటం అనేటువంటి ఉద్దేశం. గెలవాలంటే అక్కడ ఎగ్జిస్టింగ్ ఒక లీడర్షిప్ ఉండాలి. అక్కడ ఆల్రెడీ 4 ఏళ్ళ నుంచి అక్కడ కనీసం జనాలకు తెలిసినటువంటి ఒక నాయకుడు ఉండాలి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి 5 ఏళ్ల నుంచి తిరిగిన నాయకులకే సీట్ లేదని చెప్పి కొంతమందికి సీనియర్లు కూడా సీట్ లేదని పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇన్స్టెంట్గా వచ్చిన బీజేపీ నాయకులకి సీట్ తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని ఎలా చెప్తారు, ఆ సీట్లు ఎలా గెలుస్తారు, ఏ సమీకరణాల్లో అక్కడ ఇస్తారు అనేది ఇక్కడ ప్రశ్న. మనం అంటే జనరల్గా ఆలోచిస్తే ఆ పార్టీలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నా కానీ జనరల్గా ఆలోచిస్తే ఇప్పుడు విజయవాడ సెంటర్లో లేకపోతే విజయవాడ వెస్ట్ అని చెప్పి ఒక సీట్ అడిగితే ఆ సీట్లో ఉన్న నాయకుడు ఎవరని చెప్తే ఎవరి పేరు చెప్తారు? విజయవాడ సంబంధించినటువంటి అసలు విజయవాడ లోకల్ సిటీకి పార్టీ అధ్యక్షుడు ఎవరున్నారంటే ఎవరికి తెలియదు. విజయవాడలో అసలు ఎవరున్న బీజేపీ లీడర్ ఎవరంటే ఒక్క పార్లమెంటుకు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ తప్పితే ఎవరు కనపడరు అక్కడ. కేవలం రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం వచ్చి అక్కడ మీడియా సమావేశాలు పెడుతుంది తప్పితే విజయవాడ లాంటి మహానగరంలో బీజేపీకి లీడర్షిప్ లేదు అక్కడ. అటువంటి సీట్లు వాళ్ళు డిమాండ్ చేసి మాకు ఆ సీట్ కావాలి, ఈ సీట్ కావాలంటే కొంత అయితే హాస్యాస్పదమే. అంటే ఇందులో కూడా అసలు రాష్ట్ర అధ్యక్షురాలు లేకుండా కేంద్రం నుంచి వచ్చినటువంటి దూతలుగా వచ్చినటువంటి ఇద్దరు అగ్రనేతలు పార్టీలకు సంబంధించినటువంటి మిత్రపక్షాల నేతలు వాళ్ళు డెలికసీ అంటే అసలు లోకల్గా ఈ సీట్ కావాలని పట్టుబట్టాలంటే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియాలంటే వాళ్ళ ఫోన్లో వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఈ సీట్ ఏంటి, ఈ సీట్ ఏంటి వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి. ఈ చర్చ జరుగుతున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆవిడ కూడా వస్తే కనుక కొంత దాంట్లో కొంత మెటీరియలైజ్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళు మాట్లాడుకుని ఏ సీట్ ఏంటి. ఎందుకంటే కేంద్రం నుంచి అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చేటువంటి కేంద్ర మంత్రులకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీట్లు ఏంటి, అసలు లీడర్ ఏంటి, ఓటు బ్యాంక్ ఏంటి, వాళ్ళ పార్టీ గాంధీ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 20 years నుంచి అసలు బీజేపీకి ఎంత ఓటింగ్ వచ్చింది, ఎక్కడెక్కడ గెలిచారు, ఎక్కడెక్కడ ఉందని చెప్పని మొదలుపెట్టుంటారు. అక్కడి నుంచి మొత్తం తీసుకొచ్చి ముందు వాళ్ళకందరికీ ఒక అవగాహన కల్పించి చివరికి వాళ్ళంతటి వాళ్ళుగా మాకు చాలు, ఇది ఓకే, మాది ఇంతవరకు అనుకునే విధంగా అంటే వారికి అనుభవం అవగాహన ఉంది కాబట్టి వారు దాన్ని చాలా వరకు చెప్పగలుగుతారులే. పాపం ఇప్పుడే ఓ పెద్ద ఆయన మెసేజ్ పెట్టాడు, ఏంటంటే మీరు మమ్మల్ని ఏంటి విమర్శిస్తున్నారని. విమర్శించడం కాదండి, ఆయన చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం గురించి చెబుతున్నాము. ఆయన అలా కష్టపడుతుంటాడు అనేది మన ఇంటెన్షన్. అంటే 18 గంటలు కష్టపడేటువంటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో అరుదు. ఆయన రాజకీయం సీట్లప్పుడు అలా కష్టపడతారు, అధికారంలో ఉన్నప్పుడు అట్లా కష్టపడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీ శ్రేణుల్ని ఉత్సాహపరచడానికి అలాగే కష్టపడుతుంటారు. సరే, అది భావన. సరే గాంధీ, ఇప్పుడు సరే నైట్ ఏదో టైం అయ్యేటప్పటికి ముందు డిన్నర్ అది తెప్పించి పెట్టుకుని అది ఏ టైం అవుతుందో ఏమో. అనిల్ ఉన్నారు సార్.